కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేసుకుందాం. కీర్తనల భాగము 32వ కీర్తన 5వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల భాగం 32వ కీర్తన 5వ వచనం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకుంటుని. నీవు నా పాప దోషములను పరిహరించి ఉన్నావు. చాలండి. కీర్తనాకారుడైనటువంటి దావీదు పలుకుతున్నటువంటి మాట. దేవుని సన్నిధిలో దేవుని యొద్దకు చేరి దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని ప్రార్థనాపూర్వకంగా దేవునితో మాట్లాడుతున్నటువంటి ఆ సందర్భంలో కీర్తనకారుడు అంటాడు, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని అని అంటున్నాడు. ఒప్పుకోలనేది దేవుడు నీ నుండి నా నుండి కోరతాడు. దేవుని యొక్క సన్నిధిలో నీవైనా నేనైనా చేసినటువంటి ప్రతి దాన్ని ఒప్పుకునేటువంటి మనస్సు మనం కలిగిన వారమై ఉంటే తప్పక దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కటాక్షము మన మీద నిలిచి ఉంటుంది. కీర్తనకారుడు అంటాడు, దేవా నా దోషమును నేను కప్పుకొనక నీ ఎదుట నేను ఒప్పుకొంటిని అని అంటున్నాడు. ఎవరి ఎదుట ఒప్పుకుంటున్నాడు? దేవుని ఎదుట ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడండి. పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచన చేసినప్పుడు ఆకాను అనబడేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి యెహోషువతో పాటు ప్రయాణం చేస్తున్నాడు. ఒక దర్శనము, ఒక పిలుపు కలిగినటువంటి దైవజనుడితో ప్రయాణం చేస్తున్నటువంటి ఈ ఆకాను దైవజనుని దగ్గర చక్కగా ప్రవర్తిస్తున్నట్టే ఉన్నాడు. కానీ మనసులో తన ఆలోచనలు తనకున్నాయి, తన మార్గాలు తనకున్నాయి, తన ఇష్టం తనకుంది, తన ఆలోచన తనకుంది. దైవజనుని ఎదుటి మాత్రం బాగానే కనపడుతున్నాడు. తర్వాత చేసేటువంటి పని ఏం చేస్తున్నాడు, అది పరలోకంలో ఉన్న దేవుని దృష్టి తన మీద ఉన్నదన్న విషయాన్ని మర్చిపోయాడు. దేవుడు అన్నాడు, ఇదిగో మీరు యోర్దాను దాటి వచ్చారు, రెండవది యెరికో కూడా దాటబోతా ఉన్నారు. కాబట్టి యెరికో దాటబోతున్నటువంటి సమయంలో యెరికో అనబడేది నా దృష్టికి ఘోరమైనటువంటి తప్పిదములు చేసింది గనుక ఇది శపితమైనటువంటి స్థలం, కాబట్టి దీనిలో నీవు ఏది కూడా ముట్టద్దు అనని ఇశ్రాయేలీయులందరికీ కూడా ఖండితంగా దేవుడు చెప్పాడండి. ఖండితంగా చెప్పినటువంటి ఆ మాట వినినటువంటి ఈ ఆకాను, ఎందుకునంటే దేవుడు చెప్పినటువంటి మాట వినకపోతే తీసుకున్నటువంటి బంగారు కమ్మి కావచ్చు, షీనారు వస్త్రం కావచ్చు, వీటిని తీసుకెళ్ళి భూమిలో ఎందుకు పాతి పెట్టాడు? అందరు కనబడేటట్టుగా ఉంచవచ్చు కదా. దేవుడు చెప్పిన ఆజ్ఞను గనక మేరకపోతే, దేవుడు చేసిన తప్పిదాన్నే గనక దాచేటువంటి మనసు తనలో లేకపోతే, ఇది నాది తప్పు కాదు అనే మనసు కనుకుంటే దాన్ని ఖచ్చితంగా అందరి ముందు బహిర్గతంగా ఉంచేవాడేమో. కానీ తీసుకెళ్ళి దాచిపెట్టడానికి గల కారణం ఏంటి? అనేకులు చూస్తారన్నటువంటి ఆలోచన తన మనసులకు వచ్చి చేసిన పని ఏంటి? గుడారములకు తీసుకెళ్ళి ఆ తీసుకున్నటువంటి బంగారు కమ్మిని, షీనారు వస్త్రాన్ని తీసుకెళ్ళి దాచిపెట్టాడండి. దాచిపెట్టేటువంటి మనసు తనకుందేనంటే ఇది అందరూ చూస్తే నేను చేసిన తప్పు బయటపడుతుందేమో అని అనుకుని ఒక పక్క తన మనసులో ఉన్నటువంటి దురుద్దేశము తనలో కనబడతా ఉంది. తెలిసి కూడా తప్పు చేసినటువంటి ఈ ఆకాను చేసినటువంటి పని ఏంటి? దాచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. దాచిపెట్టబడినటువంటి తన పని ఒకరోజు బహిర్గతం అవుతుందన్న విషయాన్ని గ్రహించలేకపోయాడు. ఒకరోజు పట్టుబడతానన్న ఆలోచన మనసులో పెట్టుకోలేకపోయాడు. చేసినటువంటి తప్పిదమును దాచిపెట్టుకోవడానికి ఇష్టపడినటువంటి ఆకాను ఒకరోజు అందరి ముందు నిలబడేటువంటి దినం ఏర్పడింది. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, కీర్తనకారుడైన దావీదు అంటున్న మాట ఏమిటంటే, ఇదిగో నా దోషమును నేను కప్పుకొనక ఒప్పుకొంటిని అని అంటున్నాడండి.
దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి కప్పుకొనక ఒప్పుకొందని అనుకుంటుని అన్న తన ఆలోచన దేవుడు ఈ రాత్రి వేళ నీతో నాతో మనందరితో జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్నటువంటి ఒక చక్కటి మాట ఏమిటంటే, కీర్తనకారుడైన దావీదు తన మనస్సులో ఉన్నటువంటి మాటను వ్యక్తపరుస్తున్నాడు. ఇది నేను దాచిపెట్టుకోలేదు, ఒప్పుకున్నాను చేసినటువంటి తప్పిదమును ఒప్పుకోవడానికి ఇష్టపడినటువంటి దావీదు 51వ కీర్తనలో తన యొక్క వ్యక్తిత్వాన్ని గురించి, తను చేసిన పనిని గురించి దావీదు ఏ విధంగా ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడో మనం ఆలోచన చేసినప్పుడు మొదటి వచనంలో రాయబడింది, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడిగా అగపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలగుడుగా అగపడుదువు. చాలండి. దావీదు చేసినటువంటి తప్పిదమును ఒప్పుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం అక్కడ చూస్తున్నాం. ఏమంటాడు? దేవా నా దోషమును కప్పుకొనక నేను ఒప్పుకొంటిని అని అంటాడు. ఎక్కడ ఒప్పుకున్నాడు? 51వ కీర్తనలో తాను చేసిన దోషమును ఒప్పుకుంటున్నటువంటి విధానమును మనం అక్కడ సుస్పష్టంగా మనకు కనబడుతుందండి. దావీదు చేసింది చెప్తున్నాడు, చెప్పేది చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. వాస్తవంగా నేను పరిశుద్ధుణ్ణి అని చెప్పుకోవడానికి దావీదు ఆ మాట అనడం లేదు, కానీ కప్పుకున్న మనస్సు తనలో లేదు, కానీ ఒప్పుకునే మనస్సు కలిగినటువంటి దావీదు అంటాడు, దేవా నా దోషము కప్పుకొనక నేను ఒప్పుకొని ఉన్నానయ్యా. ఎక్కడ ఒప్పుకున్నాడు అని మనం ఆలోచన చేసినప్పుడు 51వ కీర్తనలు అంటాడు, ఇదిగో దేవా నీ కృప చొప్పున కరుణింపు, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున అతిక్రమములను తుడిచివేయము. ఏమని ఒప్పుకున్నాడు? నేను అతిక్రమము చేశాను, నేను క్రమము తప్పాను, నేను సరైన మార్గంలో లేను, నీకు విరోధముగా పాపము చేసి ఉన్నాను, కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. ఏదో మనుషుల దగ్గర కప్పపుచ్చుకునేటువంటి తప్పిదములు చేశాను అనుకొని నేను అనుకోవడం లేదు, కానీ పరలోకములో నుండి నీవు నా మీద కనుదృష్టి ఉంచావన్న గ్రహింపు కలిగి నేను కేవలము నీకు విరోధముగా పాపము చేసి ఉన్నానయ్యా. చాలా మంది ఏమనుకుంటారు, ఇదిగో మనుషుల దగ్గర క్రమం కలిగినట్టుగా ఉంటే సరిపోద్దులే అనుకోవచ్చు, కానీ దావీదు అంటాడు, ఇదిగో నాయనా నీకే కేవలం విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. అంటే దావీదు యొక్క దృష్టి, దావీదు చేస్తున్నటువంటి పని మనుషులు గమనిస్తున్నారన్న దాని మీద లేదు, కానీ దేవుడు నన్ను గమనిస్తున్నాడన్న దాని మీద దావీదు ఆ ఆలోచనతో ముందుకు కొనసాగుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చాలా మంది గ్రహింపు కలిగి ఉండరు. ఇదిగో ఆకాను దగ్గరికి వెళ్ళి, ఆకాను నువ్వు బంగారు కమ్మీని షీనారు వస్త్రాన్ని నువ్వు తీసుకొని వచ్చావా? అబ్బే నాకేం తెలుసు, నీ వెనకాలేగా నేను వస్తుంది, నేను ఎలాంటి వాడినో నీకు తెలియదా అని చెప్పనని ఆకాను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, శిక్ష తన మీదకి వచ్చేంత వరకు ఒప్పుకోవడానికి ఇష్టపడలేదండి. చివరి వరకు కూడా ఆకాను ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. చివరికి ఆకాను రాళ్లతో కొట్టబడి చంపబడి ఉన్నాడు. చేసిన దోషమును బట్టి, చేసిన పాపమును బట్టి, తన అతిక్రమమును ఒప్పుకోవడానికి ఇష్టపడినటువంటి వ్యక్తి రాళ్ల చేత కొట్టబడినటువంటి వ్యక్తిగా చరిత్రలో కనబడుతున్నాడు. రాత్రి వేళ నీవు నేను మనం గమనిస్తున్నటువంటి భక్తుడైన దావీదు అంటున్నాడు కదా, దేవా నా దోషము నేను కప్పుకొనక నేను ఒప్పుకొని ఉన్నాను అని అంటున్నాడండి. ఇదిగో నీకే కేవలముగా నేను విరోధముగా పాపము చేసి ఉన్నాను,
నా అతిక్రమములను తుడిచివేయి అని అడుగుతా ఉన్నాడు. నా పాపము పోవునట్లుగా నన్ను పవిత్రపరచయ్యా అని అడుగుతున్నాడు. దేవుని ఎదుట సుస్పష్టంగా తన హృదయ అంతరంగాన్ని విప్పి దేవునితో మాట్లాడుతున్నాడండి. దేవునితో తాను ఏమై ఉన్నాడో దేవునితో తెలియపరచబడుతుంది. తన యొక్క మాటల ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సుస్పష్టమైనటువంటి మాట నువ్వు దేవునితో మాట్లాడగలుగుతున్నావా? లోపల ఒకటి పైన ఒకటి మాట్లాడే మాట నువ్వు మాట్లాడుతూ ఉన్నావా? చేసినటువంటి తప్పిదాన్ని ఒప్పుకోవడానికి నువ్వు ఇష్టపడతా ఉన్నావా? లేదా చేసినటువంటి తప్పిదాన్ని ఆ కానువలే కప్పుకోవడానికి నువ్వు ఇష్టపడతా ఉన్నావా? రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేయడానికి నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. సరిదిద్దబడేటువంటి హృదయం కలిగినటువంటి నీవు, సరిచేయబడాలన్న ఆలోచన కలిగినటువంటి నీవు రాత్రి వేళ దేవుడు మాట్లాడుతున్న మాటకు విధేయత చూపించగలిగితే, ఆ మాటను విశ్వసించగలిగితే, ఆ మాటను నీవు నమ్మిక కలిగి ఉండగలిగితే, వాక్యము చెబుతున్న వెంటనే మన హృదయాలను మనము పవిత్రపరుచుకుందాం. మనం సరి చేసుకోవడానికి ఇష్టపడదాం. మనం క్రమపరచుకోవడానికి ఇష్టపడదాం. దావీదు చెప్తున్నటువంటి మాట, నాతాను ప్రవక్త దావీదుతో చెప్పాడు, దావీదు నువ్వు ఈ పాపము చేసి ఉన్నావు, ఈ పొరపాటు చేసి ఉన్నావు అని చెప్పిన వెంటనే అబ్బే నాకేం తెలుసు అని చెప్పనని కప్పిపుచ్చుకోవడానికి ఇష్టపడినటువంటి దావీదు ప్రవక్త అయిన నాతాను మాటలకు విధేయత చూపించి 51వ కీర్తనలో తాను ఒప్పుకుంటున్నటువంటి విధానమును మనం అక్కడ చూస్తామండి. తండ్రి, నాకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. నా దోషమును పరిహరించు, నా పాపమును పరిహరించు, నన్ను పవిత్రపరచు. కేవలం నీకే విరోధముగా పాపం చేసి ఉన్నా, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడండి. దాచిపెట్టనేటువంటి ప్రార్థన దావీదు దేవుని ఎదురు చేస్తున్నాడు. సుస్పష్టమైనటువంటి ప్రార్థన దేవునితో దావీదు కొనసాగించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు ఏమై ఉన్నాడో తెలుసు కనుక, ఒకవేళ దావీదు తన తప్పిదములను కప్పుకొని ఉన్నట్లయితే ఇదిగో దేవుడు గమనిస్తున్నాడని తెలుసుకున్నాడు కనుక ఏమంటాడు? 139వ కీర్తనలో, దేవా నీవు నా ముందున్నావు, నీవు నా వెనకున్నావు, నేను యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చునుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. నేనేం చెప్పినా నీకు తెలుసయ్యా. ఇదంతా ఎందుకు? అక్కడ దాకా పోయి మళ్ళీ వెనక్కి రావడం దానికి. అదేదో నీ ఎదుట ఒప్పుకుంటే పాప క్షమాపణ ఉందన్న విషయాన్ని గ్రహించినటువంటి దావీదు దేవుని ఎదుట ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండ గ్రంథము 32వ అధ్యాయము 2వ వచనం నుండి. నిర్గమకాండము 32వ అధ్యాయము 2వ వచనం. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారపు పోగులను తీసుకుని నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారమును పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట
ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండగ జరిగించునని చాటింపగా. చాలండి. ఏమంటాడు ఇక్కడ? అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ అడుగుతున్నారు. అహరోనుతో మాట్లాడుతున్నారు. ఎవరి అహరోను? మోషే అన్నైనటువంటి అహరోను, మోషే మార్గంలో నడుస్తున్నటువంటి అహరోను, దైవజనుడైనటువంటి అహరోను, అనేకులు సరైన మార్గంలో నడిపించాల్సినటువంటి అహరోను ఏమంటున్నాడు తెలుసా? వారు అడిగారు. ఏమని అడిగారు? ఇదిగో మోషే సినాయి పర్వతం మీద 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర కనిపెట్టుకుని ఉన్నాడు దేవుడిచ్చే ఆజ్ఞల కోసం. ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా నడిపించాలనేటువంటి ఆ ఆజ్ఞల కోసం మోషే సినాయి పర్వతం మీద ఉంటే ఈ 40 దినాలు ఓపిక పట్టలేనటువంటి వీళ్ళు అంటున్న మాట ఏమిటంటే, ఈ మోషే అనేవాడు ఏమయ్యాడో ఏమో మాకు తెలీదు, కాబట్టి ఇక్కడ ఊరక మాకుంటాం కుదరదు, కాబట్టి మా ముందర నడవడానికి మాకు ఒక దూడను తయారు చేయాలి. కాబట్టి ఇప్పుడు ఏం కావాలి? మీ దగ్గర ఉన్నటువంటి బంగారు పోగులన్నింటినీ కూడా తీసుకుని రండి. సలహా ఇస్తున్నాడు. వారు చెప్పిన మాటను ఇది తప్పు అని చెప్పని అనకుండా వారు తెచ్చినటువంటి బంగారపు పోగులన్నింటినీ కూడా పొగరుతో కాల్చి దాని అంతటిని కూడా ఒక రూపముగా ఏర్పరిచి, ఏమని రాయబడింది అక్కడ? ప్రజలందరూ అహరోను వద్దకు తెచ్చిరి. అహరోను వాటి వద్దకు తీసుకొని పొగరుతో ఏమంటున్నాడు? పొగరుతో రూపమును ఏం చేశాడు? రూపము అని అంటే ఏ విధంగా ఉండాలో ఒక ఆకారం అండి. రూపం అంటే ఒక ఆకారం. అంటే అహరోను యొక్క ప్రమేయం లేకుండా ఆకారం తయారైందా? ఏం చేశాడు? పొగరుతో దాన్ని కాల్చి ఒక రూపమును ఏర్పరిచి, అంటే అహరోను చేతుల మీదుగా ఆ రూపం ఏర్పడింది. ఇదిగో ఎట్లుండాలి. అంటే అహరోను యొక్క ప్రమేయముతోటే దూడగా అది తయారైందండి. వారు అడిగినటువంటి ఆకారాన్ని, వారు కోరుకున్నటువంటి ఆకారాన్ని అహరోను చేతుల మీదుగా తయారు చేశాడు. మరి ఈ అహరోను చేసినటువంటి అహరోను అక్కడ వారి కోరుకున్నట్లుగా తయారు చేసినప్పటికీ ఎవరు చూడడం లేదనుకున్నాడో ఏమో కానీ, ఎవరికి తెలియదు అనుకుంటున్నాడో ఏమో కానీ, ఇప్పుడు మోషే 40 దినాలు గడిచిన తర్వాత వీరి ప్రవర్తనలో మార్పు కనపడుతుంది, వీరు చేస్తున్న క్రియల్లో మార్పు కనపడుతుంది, వీరు నడుస్తున్నటువంటి, వీరు ఆనందపడుతున్నటువంటి వ్యవహారం అంతటిని గమనించినటువంటి మోషే వారి దగ్గరికి వచ్చి ప్రశ్నిస్తున్నాడు. ఎవరు మీకు ఈ రూపాన్ని ఏర్పాటు చేసింది? ఎవరు మీకు చెప్పింది ఇది అని చెప్పనని మోషే అడుగుతూ ఉంటే అహరోను అంటాడు. చదువుదాం అక్కడ ఒక మాట. 21వ అధ్యాయము 21వ వచనం 24వ వచనం అండి. అదే అధ్యాయంలో 32వ అధ్యాయంలోనే 21వ వచనం నుండి, అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసినని అహరోను అడుగగా, అహరోను, నా ఏలినవాడా, నీ కోపం మండనీయొద్దు. ఈ ప్రజలు దుర్మార్గులన్న మాట నీవు ఎరుగుదువు. వారు మాకు ముందర నడుచుటకు ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించిన వాడగు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదనిరి. అందుకు నేను ఎవరి యొద్ద బంగారం ఉన్నదో వారి దగ్గర నుంచి తీసుకొని రమ్మన్నాను. నేను, గమనించండి, ఇక్కడికి జాగ్రత్త గమనించండి, నేను దానిని అగ్నిలో వేగ